హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం బచ్చల కూర పప్పు చూద్దామండి. టొమాటో వేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి చేసే విధానాన్ని చూసేద్దాం రండి. నేను ఇక్కడ ఒక పెద్ద కట్ట బచ్చల కూర తీసుకున్నానండి. దాన్ని ఇలా ఆకులన్నీ ఒలిచేసేసుకొని బాగా క్లీన్ చేసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇవి కాడలు వేయకుండా ఓన్లీ ఆకులు వేయాలండి. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను దీనికోసం ఒక టొమాటో, ఒక 4 పచ్చిమిర్చి అండ్ ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకున్నాను. వాటిని ఇలా చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు క్లీన్ చేసుకున్న బచ్చల కూరని కూడా సన్నగా చాప్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చాప్ చేయడం వల్ల బాగా ఉడికిపోతుందండి. ఇవన్నీ ఇంకా కుక్కర్లో నేను ఆల్రెడీ పప్పు నానబెట్టుకొని ఉన్నాను. ఒక హాఫ్ గ్లాసు ఎర్రకందిపప్పు, ఒక హాఫ్ గ్లాస్ పచ్చికందిపప్పు ముందుగానే క్లీన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగేసేసాను. పెట్టుకున్న తర్వాత దానిలోనే ఆ కుక్కర్లోనే ఇవన్నీ వేసేస్తున్నాను. వెజిటేబుల్స్, ఆకుకూర వేసేసి కొద్దిగా చింతపండు, 1.5 స్పూన్ కారము, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి కావాల్సినంత వాటర్ పోసి కుక్కర్ పెట్టేశాను. కుక్కర్ ఒక ఫస్ట్ విజిల్కి హై ఫ్లేమ్లో పెట్టండి. నెక్స్ట్ విజిల్ నుంచి లో ఫ్లేమ్లో పెట్టి ఒక 7 నుంచి 8 విజిల్స్ రానివ్వండి. పప్పు కూడా బాగా మెదిగిపోతుందండి ఇలా చేయడం వల్ల. విజిల్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత అది ప్రెషర్ అంతా పోయే వరకు ఉంచండి. ఆ ప్రెషర్ పోయిన తర్వాత ఇంకా కుక్కర్ లిడ్ని ఓపెన్ చేసేసి ఇప్పుడు ఒక 1.5 స్పూను ఉప్పు వేసి ఇంకా పప్పు గుత్తితో పప్పుని బాగా స్మాష్ చేయండి. ఇలా స్మాష్ చేసిన తర్వాత మనం దీనికి పోపు పెట్టుకోవాలండి. దానికోసమని ఒక స్టవ్ మీద ఒక గిన్నె తీసుకొని దానిలో ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక 4-5 రెమ్మలు చిన్నులపాయని లైట్గా దంచేసేసి ఆయిల్లో వేయండి. అది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇంకా పప్పు దినుసులు వేసేసి కరివేపాకు, ఎండుమిర్చి, కొద్దిగా ఆనియన్ వేసేసి సన్నగా చాప్ చేసి ఆనియన్ వేయండి. వేసేసి కరివేపాకు వేసేసి కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ ఇంగువ వేయండి. వేసేసి ఇవన్నీ బాగా వేయిపోయిన తర్వాత మనము స్మాష్ చేసుకున్న పప్పును కూడా వేసేసి మిక్స్ చేసేసేయండి. ఈ విధంగా బచ్చల కూర పప్పు రెడీ అవుతుందండి. ఇలాగ ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి పప్పుని బాగా ఉడకనివ్వండి. మనం వేసుకున్న ఈ స్పైసెస్ అన్నీ బాగా కలుస్తాయి. ఇప్పుడు టైంలో సాల్ట్ చూడండి, సాల్ట్ చాలకపోతే ఒక హాఫ్ స్పూన్ మిక్స్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ విధంగా ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి పప్పు బాగా ఉడికిన తర్వాత ఇంకా మూత పెట్టేసి స్టవ్ ఆపేసేయండి. ఉంటాను, బాయ్.